శ్రీమద్భగవద్గీత. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 3వ అధ్యాయం కర్మయోగంలోని 27-28 శ్లోకాలు. శ్రీ భగవాన్ ఉవాచ ప్రకృతేః క్రియామణాని గుణైః కర్మాణి సర్వశః అహంకారా విమూఢాత్మః కర్తాహమితి మన్యతే. భావం: వాస్తవముగా కర్మలన్నీయును అన్ని విధముల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండును. అహంకార విమూఢాత్ముడు ఈ కర్మలను నేనే కర్తను అని భావించును. ఈ శ్లోక వివరణ: మానవులు చేసే కర్మలు అన్నీ ప్రకృతిలో ఉన్న సత్వరజోస్తమో గుణముల మీదనే ఆధారపడి ఉన్నాయి. ఈ 3 గుణములు ప్రభావముతోనే మానవుడు అన్ని కర్మలు చేస్తున్నాడు. కానీ అహంకార పూరితుడైన మానవుడు ఈ కర్మలు అన్నీ నేనే చేస్తున్నాను, నా వలనే అంతా జరుగుతూ ఉంది అని భావిస్తున్నాడు. కానీ గుణముల యొక్క తత్వమును, కర్మల యొక్క ప్రభావమును తెలుసుకొనవలసిన జ్ఞాని ప్రకృతిలో ఉన్న 3 గుణముల తనలో ఉన్న 3 గుణములతోనే ప్రవర్తిస్తున్నాయి అని తెలుసుకొని ఈ గుణముల యందు వాటి ప్రభావములను ఎటువంటి ఆసక్తి చూపించడు, నిర్లిప్తముగా ఉంటాడు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి వివరించాడు. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోగః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. భావం: కానీ ఓ మహాబాహో, గుణ విభాగ తత్వమును, కర్మ విభాగ తత్వమును తెలుసుకొని జ్ఞానయోగి గుణములే గుణముల యందు ప్రవర్తిల్లుచున్నవని భావించి వాటి యందు ఆసక్తుడు కాడు. ఈ శ్లోక వివరణ: ఆత్మతత్వము తెలిసిన జ్ఞానికి గుణములు, వాటి ద్వారా చేసే కర్మలు యొక్క విభజన స్వభావం బాగా తెలుసు. జ్ఞానికి కూడా శరీరం, మనస్సు, బుద్ధి ఈ 3 వలన వచ్చే నేను అనే అహంకారం ఉంటాయి. కానీ అది సాత్విక అహంకారం. ఆ సాత్విక అహంకారం జ్ఞానికి అలంకారప్రాయంగా ఉంటుంది. ఆ జ్ఞాని లోపల ఉన్న సత్వరజోస్తమో గుణములు ప్రకృతిలో ఉన్న సత్వరజోస్తమో గుణములతో ప్రవర్తిస్తూ ఉంటాయి. కానీ జ్ఞాని ఆ గుణముల వలన గాని, ఆ గుణముల చేత చేయబడిన కర్మల వలన గాని ప్రభావితుడుగాడు.